ఈ 128వ కీర్తనలో చాలా ఆధ్యాత్మికమైన సత్యాలు సంగతులు మనకు రాయించి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది ప్రవక్తల ద్వారా లేక 40 మంది భక్తుల ద్వారా రాయించడం జరిగింది. ఈ 40 మంది భక్తులు స్వనీతిని బట్టి రాసింది కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దాచించిన పేర్లు ఎన్నో ఉన్నాయి. ఈ 128వ కీర్తనలో చూస్తే 4వ చరణంలో చక్కని మాటలు చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు చూడండి ఇలాగున ఆశీర్వదింపబడతారు. ఎలాగున చదవమా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ జీవిత కాలమంతా యెరూషలేములో క్షేమము కలుగుట చూసేది. నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. చప్పుడు కొడి దేవుని కనపరుచుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగ ఆశీర్వదించబడతారో అనే సంగతులు 128వ కీర్తన 4వ చరణంలో క్లుప్తంగా క్లియర్గా వ్రాయబడ్డాయి. భయం లేక భక్తి లేక పిల్లల తరాలు చూడలేకపోతున్నారు. భయం లేనందువలన, భక్తి లేనందువలన ఇంట్లో సమాధానం లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, బలం లేదు. కానీ ఏమిటంటే దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. అందుకంటున్నాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును గాక అని చెప్పుకొస్తూ చదవమక్కడ. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూస్తావట. నీ జీవిత కాలం అంతయు కూడా నీ కుటుంబానికి కానీ, నీ పిల్లలకు కానీ, నీ భూపంటలకు కానీ, నీకున్న దుఃఖజంతులకు కానీ క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. ఎప్పుడంటే నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. ఈనాడు భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. క్రీస్తుని కలిగిన వారికి, బైబిల్ పట్టుకున్న వారికి, మారు మనస్సు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి భక్తి ఉంది, కానీ భయం లేదు. భక్తి అంటే బైబిల్ పట్టుకొని ఆదివారం రోజున గుడికొస్తాం. భక్తి అంటే బైబిల్ పట్టుకొని బుధవారం రోజున గుడికొస్తాం. భక్తి అంటే బైబిల్ పట్టుకొని శనివారం రోజున విజ్ఞాపన చేయడానికి వస్తాం. ఇది భక్తి. కానీ ఏమి లేదు, వీళ్ళకి భయము లేదు. భయం లేనందువలన నీ జీవిత కాలం అంతయు క్షేమం కలుగుట చూడలేకపోతున్నావు, సమాధానం కలుగుట చూడలేకపోతున్నావు, ఆశీర్వాదం కలుగుట చూడలేకపోతున్నావు, క్షేమం కలుగుట, నెమ్మది కలుగుట, శాంతి కలుగుట చూడలేకపోతున్నావు. కారణం భయం లేకపోవటం ద్వారా. భక్తి ఉంది కానీ భయం లేదు. భయం అంటే ఏమిటి? 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు రాకపోవటమే నీలో భయం లేకపోవటం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎన్నింటికి వెళ్తాం? ఎవరికైనా ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు 11 గంటల కంటే 10:45 వెళ్ళి ఆఫీస్ కాడ కాపలా కాస్తాం. ఎందుకంటే టైం దాటిపోతే నా ఇంటర్వ్యూ లోపలికి రానివ్వనేమో, నా ఉద్యోగం పోతేమో. ఈ భయంతో సమయానికి వెళ్ళిపోతావు. సమయానికి భయంతో వెళ్ళావు కనుక నిన్ను లోపలికి ఎంటర్ అవనుతారు. అదే పరీక్ష రాసేటప్పుడు కూడా పిల్లలు 11 గంటలకు పరీక్ష అంటే 10:45 వెళ్ళి కూర్చుంటారు భయంతో. లేటుగా వెళ్తే గేటే రాస్తారేమో, పరీక్ష రాసే హాలులోకి రానివ్వరేమో అని భయంతో 10-40 నిమిషాలకి వెళ్ళి కూర్చుంటావు.
అందును బట్టి నిన్ను లోపలికి రానిస్తారు, పరీక్ష రాస్తారు. బైబిల్తో వెళ్తున్నావు కాబట్టి లోపలికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. నీకు భక్తి ఉంది కానీ 11 గంటలకు ప్రార్థన అంటే 12 గంటలకు వస్తున్నావు. బైబిల్ అయినందువలన ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. తలుపు కొట్టారట, అయ్యా మేము వచ్చాం. తలుపేసేసిన తర్వాత మేము వచ్చాం. తలుపు తెరిస్తే, అక్రమం చేయవాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు. నీ నామలో ప్రవచించామయ్యా, నీ నామలో భాషలు మాట్లాడామయ్యా, నీ నామలో ప్రార్థన చేసామయ్యా, నీ నామంలో అది చేసాం ఇది చేసామయ్యా అంటే అక్రమము చేయవాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు, పొండి అన్నాడు. తలుపు తీశాడా? తీయలేదు. కారణం టయానికి నువ్వు రాలేదు. బైబిల్ లేని భక్తి, బైబిల్ లేని భక్తి దేవుడు అంగీకరించాడు. టయానికి రానటువంటి విశ్వాసుల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించడు. అందుకే వారు క్షేమము చూడరు, నెమ్మది చూడరు, శాంతి చూడరు, అభివృద్ధి చూడరు, మేలు పొందలేరు. రెండవది, బైబిల్ లేని భక్తి చేస్తున్నాం, అధిక ఆశీర్వాదం చూడలేకపోతున్నాం, దీవెని పొందుకోలేకపోతున్నాం. ప్రభు అన్నాడు, నీ పిండి పిసికి దొరికే దీవించబడాలంటే మొదటిది దేవునికి ఇవ్వాలన్నాడు. మీరు వంట చేస్తున్నప్పుడు మొదటి గుప్పుడు వేస్తే తీస్తున్నారా? తీసి ప్రభు సన్నిధికి తెస్తున్నారా అంటే ఏమి లేదు, మీకు భయం లేదు. ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. ప్రథమ ఫలం తీసి దేవుడికి ఇస్తున్నామా? ఎవరి లేదంటే మనకేమి లేదు, భయం లేదు. భయం లేనందువలన నువ్వు తిన్నది నీ ఒంటికి పట్టడం లేదు, నువ్వు తిన్నది నీ శరీరానికి ఆరోగ్యకరంగా ఉండటం లేదు. కారణం, నీ పిండి పిసుకు తొట్టెలు దేవుడు దీవించలేదు. ఎందుకంటే మొదటి గుప్పుడు తీసి దేవునికి ఇవ్వలేదు. అందుకే దేవుడు నీ కొండను దీవించలేదు, నీ ఆహారాన్ని దీవించలేదు, అన్నం తిన్న అరగటం లేదు, నీళ్ళు త్రాగిన అరగటం లేదు. కారణం ఏంటంటే బైబిల్ లేని భక్తి చేస్తున్నావు. ఏమి లేని భక్తి? బైబిల్ లేని భక్తి. గుడికి బాగానే వస్తావు, ప్రార్థన బాగానే చేస్తావు, పాటలు బాగానే పాడతావు, కానీ ఏమి లేదు, టయానికి రావు. బైబిల్ లేని భక్తి అది. దేవుడి సొమ్ము దేవునికి ఇవ్వము. దేవుడి సొమ్ము నేను తింటే కడుపులో పుండ్లు